రామాయణం రెమ్యునరేషన్ తో సరికొత్త రికార్డ్ సృష్టించిన సాయి పల్లవి. సాయి పల్లవి ఒక్క సినిమా రెమ్యునరేషన్ తో ఏకంగా ఒక మిడ్ రేంజ్ సినిమానే తీయొచ్చంటూ కామెంట్స్. ఇంతకీ రామాయణానికి సాయి పల్లవి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇండియన్ సినీ హిస్టరీలో కథల ఎంపికలోను, యాక్టింగ్ లోను తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో సాయి పల్లవి టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఇండస్ట్రీలో సాయి పల్లవి తిరస్కరించినటువంటి సినిమాలు ఉన్నాయో తప్ప ఆమెను ఏ ఒక్క దర్శక నిర్మాత వదులుకోవడానికి ఇష్టపడలేదంటే తనకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్కే ఇంపార్టెంట్ ఇవ్వకుండా క్యారెక్టర్లోను గాఢతను బట్టే ప్రాజెక్టులను యాక్సెప్ట్ చేసే సాయి పల్లవి ప్రజెంట్ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పాన్ ఇండియా రామాయణలో యాక్ట్ చేస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ నితేష్ తివారీ డైరెక్షన్ లో దాదాపు 4,000 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్నటువంటి ఆధ్యాత్మిక దృశ్య కావ్యం రామాయణంలో సాయి పల్లవి సీతాదేవి క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఈ మూవీలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, కన్నడ స్టార్ హీరో యష్ రావణుడిగా యాక్ట్ చేస్తున్నారు. 2 పార్ట్లుగా రిలీజ్ కానున్నటువంటి ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ సంవత్సరం దీపావళి కానుకగా థియేటర్లోకి రానుంది. లేటెస్ట్ గా న్యూఢిల్లీలో ఎంతో వైభవంగా జరిగినటువంటి ప్రథమ్ సంకల్ప్ వేడుకలో సాయి పల్లవి తన క్యారెక్టర్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. సీతాదేవి క్యారెక్టర్ ను నేను స్వయంగా సాధించుకోలేదు, ఆ సీతమ్మ తల్లి నన్ను ఆ క్యారెక్టర్ కోసం ఎంచుకుంది అని అన్నారు. బిగ్ స్క్రీన్ పై అంతటి పవిత్రమైనటువంటి క్యారెక్టర్ ను ప్లే చేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని, ప్రతి సీన్ లోనూ తన అభినయం సహజంగా రావాలని షూటింగ్ టైంలో నిత్యం ప్రార్థిస్తూ యాక్ట్ చేశానని తెలిపారు. జనరల్ గా యాక్టింగ్ కే తొలిపీఠం వేసేటువంటి సాయి పల్లవి రెమ్యునరేషన్ విషయంలోనూ ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నారు. బీటౌన్ వర్గాల సమాచారం ప్రకారం రామాయణం 2 పార్ట్లకు గాను సాయి పల్లవి దాదాపు 20 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అంటే ఒక్కో పాటికి 10 కోట్ల చొప్పున ఆమె ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దక్షిణాది మూవీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఈ స్థాయిలో ఆఫర్ లభించడం అత్యంత అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సాయి పల్లవి ప్రస్థానం అద్భుతమైనటువంటి మైల్ స్టోన్లతో సాగింది. శేఖర్ కమ్లా డైరెక్షన్ లో వచ్చినటువంటి ఫిదా 2017లో భానుమతి క్యారెక్టర్ తో టాలీవుడ్ కు పరిచయమైనటువంటి సాయి పల్లవి తెలంగాణ యాసతో కుర్రకారును మంత్రముగ్ధుల్ని చేసి ఫిలింఫేర్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత నాని పక్కన ఎంసీఏతో కమర్షియల్ హిట్ సాధించడంతో పాటు లవ్ స్టోరీ, పడిపడి లేచే మనసు సినిమాలతో అలరించారు. ముఖ్యంగా విరాట పర్వంలో వెన్నెలగా, శ్యామ్ సింగరాయ్లో దేవదాసి క్యారెక్టర్ లో ఆమె కనబర్చిన యాక్టింగ్ విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. గత సంవత్సరం నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చినటువంటి తండేల్ మూవీ కూడా సాయి పల్లవి కెరీర్ లో మరో ప్రత్యేకమైనటువంటి సక్సెస్ ని కొట్టింది. అయితే సాయి పల్లవి రెమ్యునరేషన్ కి సంబంధించినటువంటి వస్తున్నటువంటి వార్తలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం 2 పార్ట్లను కలిపి ఆమెకు దాదాపు 20 కోట్ల వరకు కూడా రెమ్యునరేషన్ అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ న్యూస్ నిజమైతే మాత్రం దక్షిణాది హీరోయిన్లలో అత్యంత రెమ్యునరేషన్ అందుకుంటున్నటువంటి యాక్టర్స్ లలో సాయి పల్లవి ఒకరిగా నిలిచేటువంటి ఛాన్స్ ఉంది. కథకు ఇంపార్టెంట్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న సాయి పల్లవి కమర్షియల్ అంశాల కంటే యాక్టింగ్ ఎక్కువ స్కోప్ ఉండేలా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంపాదించారు. 2017లో తెలుగులోకి అడుగుపెట్టిన సాయి పల్లవి ఇప్పుడు రామాయణం వంటి ప్రతిష్టాత్మక సినిమాలో సీత క్యారెక్టర్ లో ఆమె కనిపించడం కెరీర్ లో మరో మైల్ స్టోన్ గా భావిస్తున్నారు. ఒకవైపు క్యారెక్టర్ పై ఆమె వ్యక్తం చేసినటువంటి భక్తి, మరోవైపు భారీ రెమ్యునరేషన్ పై వస్తున్నటువంటి ప్రచారం కలిసి ఈ సినిమాను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చాయి. అయితే రెమ్యునరేషన్ కు సంబంధించినటువంటి వివరాలపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సింది. కానీ బట్ ఓవరాల్ గా ఇది గనుక నిజమైతే మాత్రం డెఫినెట్ గా ఇప్పుడు సౌత్ లోనే కాదు, ఈవెన్ ఇండియన్ సినీ హిస్టరీలలో హీరోయిన్స్ చార్జ్ చేసేటువంటి ఇన్ని కోట్లు చార్జ్ చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు అంటూ కూడా చార్జ్ చేస్తుంది. ఈవెన్ సౌత్ లో హీరోయిన్స్ కు ఉండేటువంటి క్రేజ్ హీరోతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటుంది. అండ్ రెమ్యునరేషన్ పరంగా కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ సాయి పల్లవి 20 కోట్లు చార్జ్ చేస్తుందంటే నిజంగా తనకున్నటువంటి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆ 20 కోట్లు కూడా ఈజీగా ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ అయితే ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే చాలా మంది సోషల్ మీడియాలో ఏం కమెంట్ చేస్తున్నారంటే 20 కోట్ల రెమ్యునరేషన్ తో అంటే సాయి పల్లవికి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ తోటి ఒక మిడ్ రేంజ్ సినిమా మొత్తం పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేయొచ్చు. అంటే తనకున్నటువంటి స్టార్డమ్ వాల్యూ విలువ డెఫినెట్ గా ఒక సినిమానే తీసే అంత రేంజ్ లో బడ్జెట్ పెడుతుంది. అది కూడా హీరోయిన్లకు ఈ రేంజ్ లో అయితే లేదు. అండ్ గతంలో నయనతారకు తమిళ్ కి సంబంధించిన కొన్ని 10 కోట్లు అండ్ దాని తర్వాత 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారు. కానీ 20 కోట్లు అంటే 2 పార్ట్లకు గానంటే 10 కోట్లకు పైగానంటే అంత ఆషామాషి విషయం కాదు. ఇది వన్ అండ్ ఓన్లీ సాయి పల్లవికి మాత్రమే సాధ్యం. అండ్ సాయి పల్లవి తనకున్నటువంటి స్టార్డమ్, దాని తర్వాత తనకున్నటువంటి ఆ క్రేజ్ దృష్ట్యానే ప్రొడ్యూసర్ సైతం ఇన్ని కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారని తెలుస్తున్నారు. ఒకవేళ నిజంగా ఈ వార్త గనుక నిజమైతే హీరోయిన్స్‌లలో ఎవరికీ కూడా ఇలాంటి ఇంత రెమ్యునరేషన్ స్టిల్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మేబీ ముందు ముందు కూడా మేబీ టైం మారితే తప్పితే ఈవెన్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ జనరేషన్ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రెమ్యునరేషన్స్ ఉంటాయి. కానీ ఇంత తక్కువ టైంలో ఈ టైంలో ఒక హీరోయిన్‌కి అంత రెమ్యునరేషన్ ఇప్పటి వరకు లేదు. అది ఆ రికార్డ్ అనేది వన్ అండ్ ఓన్లీ సాయి పల్లవికి మాత్రమే దక్కింది. సో మరి దీని మీద అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రావాల్సి ఉంది. సో ఒకవేళ నిజంగానే 20 కోట్లు ఇస్తారంటే యెస్. ఎందుకంటే 2 పార్ట్‌లుగా రాబోతుంది కాబట్టి 10 కోట్లు ఆ ప్రాజెక్ట్, 10 కోట్లు ఈ ప్రాజెక్ట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో మరి రామాయణంలో సీత క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటో అంటూ కూడా సాయి పల్లవి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రామాయణం ఆ సినిమా కంప్లీట్‌గా
దేశవ్యాప్తంగా చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి సినిమా. అలాంటి సినిమాలో సీతాదేవి క్యారెక్టర్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. సో, మరి ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఏంటి అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాలి. సో, మరి రామాయణ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.